ఫ్రెండ్స్, పార్ట్ 1లో మనం చూసాం అంజలి కోసం ఆదిత్యతో పెళ్లి సంబంధం వచ్చినప్పటి నుండి అంజలి జీవితంలో వింత వింత పరిణామాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఆమె మూర్ఛపోవడం, మరికొన్నిసార్లు ఆమెకు గాయాలు కావడం, ఇంకా కొన్ని విచిత్రమైన కలలు రావడం జరుగుతూ ఉంది. ఒకరోజు రాత్రి ఆమె కలలో భయానకమైన ఆత్మ ఒకటి కనిపించింది. ఈ విషయాలన్నీ అంజలి తన భవిష్యత్ భర్త అయిన ఆదిత్యకు చెప్పగానే ఆదిత్య ఆమెను నగరం బయట ఉన్న ఒక ఆలయానికి రమ్మని పిలిచాడు. అంజలి ఇంటి నుండి బయలుదేరబోతుండగా ఇంటి డ్రాయింగ్ రూం నుండి తన తల్లి యొక్క ఒక గట్టి అరుపు వినిపించింది. ఆ రాత్రి అంజలి తల్లి అరుపు విని తన గది నుండి బయటకు వచ్చింది. అప్పుడు ఆమెకు ఏదో జంతువు చనిపోయి కుళ్ళిపోతున్నట్టు విచిత్రమైన దుర్వాసన వచ్చింది. డ్రాయింగ్ రూం వరకు వచ్చేసరికి ఆమె తల్లి జుట్టు విప్పి నిటారుగా నిలబడి పెద్ద పెద్ద లోతైన శ్వాసలు తీసుకుంటోంది. ఆమె ముఖం పూర్తిగా తెల్లగా పాలిపోయింది. అప్పుడు ఆమె చేతిలో ఒక కలశముంది. అంజలిని చూడగానే ఆ కలశాన్ని ఆమె వైపు విసిరింది. అప్పుడు ఆ కలశంలో ఉన్న నలుపు రంగు ద్రవం బయటకు వచ్చి నేలపై పడింది. అంజలి తల్లి కింద నేలపై కూర్చుని ఆ ద్రవాన్ని చేతులతో సేకరించి తన ముఖానికి రాసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు అదేమిటా అని అంజలి ఆ ద్రవాన్ని జాగ్రత్తగా గమనించి చూడగా అది బాగా థిక్గా ఉన్న నలుపు రంగు రక్తమని ఆమె గ్రహించింది. తన తల్లి పిచ్చిపట్టినట్టు ప్రవర్తించడం చూసి అంజలికి చాలా భయం వేసింది. అప్పుడామె ఇంట్లో వాళ్ల నాన్న కోసం వెతకడం ప్రారంభించింది. నాన్నా, నాన్నా అంటూ అరిచింది. కాని ఆయన ఇంట్లో ఎక్కడా కనపడలేదు. అప్పుడు అంజలి వాళ్ల నాన్నకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ ఎత్తి, ఆదిత్యతో కలిసి ఆలయంలోనే ఉన్నాను, నువ్వు త్వరగా ఆలయానికి రా అని అన్నాడు. అది విని ఆమె గబగబా ఇంటి నుండి బయటకు వచ్చి తన స్కూటర్పై కూర్చుని ఆదిత్య పిలిచిన ఆలయానికి చేరుకుంది. అక్కడికి చేరుకున్నప్పుడు ఆమె చూసిన దృశ్యం చూసి ఆమె రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆశ్చర్యంతో చూస్తూ ఆమె చేతి నుండి హెల్మెట్ కింద పడిపోయింది. అక్కడ ఆమె తల్లిలాగానే ఇక్కడ ఆదిత్య ముఖంపై కూడా రక్తం పూసుకుని ఉన్నాడు. అతను ఒక హోమగుండం దగ్గర కూర్చుని ఉన్నాడు. అతని చేతులు, కాళ్ళు ఎవరో తాడులతో బిగించి కట్టేశారు. అతను పిచ్చివాడిలా నొప్పిలో బాధపడుతూ అరుస్తున్నాడు. ఆ హోమగుండం మరోవైపు ఆలయ మహాపుజారి అంజలి నాన్న కూర్చుని ఏదో హోమం చేస్తున్నారు. అదంతా చూసి అంజలికి ఏమీ అర్థం కాలేదు. అంజలి చాలా భయపడుతూ వాళ్ల నాన్న దగ్గరకు వచ్చి ఇదంతా ఏమిటి, ఇక్కడ ఏం జరుగుతోంది అని అడిగింది. కాని అప్పుడు వాళ్ల నాన్న ఆమెను తమ దగ్గర కూర్చోబెట్టుకుని కొంతసేపు ఊరుకో అన్నారు. ఆ హోమం ముందుకు సాగుతున్న కొద్దీ ఆదిత్య నొప్పితో మరింత గట్టిగా అరుస్తున్నాడు. కొంతసేపటి తర్వాత అకస్మాత్తుగా అతని అరుపు ఆగిపోయింది. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారాయి. అంజలికి ఇదంతా చూసి చాలా భయం వేస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా ఆదిత్య ముఖం మారడం మొదలైంది. అతని లోపల నుండి ఏదో ఆత్మ బయటకు వస్తున్నట్టు అనిపించింది. ఆత్మ వేరెవరిదో కాదు, అంజలి కలలో చూసిన ఆ భయానక స్త్రీదే. అప్పుడు అకస్మాత్తుగా ఆ స్త్రీ అరవడం మొదలుపెట్టింది. అప్పుడు మహాపుజారి ఒక కలశం నుండి నీళ్లు చిలకరించి హోమగుండం బూడిదను ఆత్మపై చల్లాడు. అప్పుడు ఆమె అరుస్తూ ఎక్కడో అదృశ్యమైంది. దాంతో ఆదిత్య మూర్ఛపోయాడు. ఆదిత్య ఇలాంటి స్థితిలో ఉండటం చూసి అతని ప్రేమలో పడిన అంజలికి ఏడుపు వచ్చేసింది. ఆదిత్యను మేల్కొల్పడానికి ముందుకు అడుగు వేసింది. అప్పుడు వాళ్ల నాన్న ఆమెను ఆపి అంజలికి ఏదో చెప్పాడు. అది విని అంజలి షాక్ అయ్యింది. అదేమిటంటే వాళ్ల నాన్న ఆమెతో ఆదిత్య ఒక భయానక ఆత్మైన కర్ణపిశాచినిని సిద్ధి చేసుకున్నాడని చెప్పాడు. కర్ణపిశాచిని సాధన బ్లాక్ మ్యాజిక్ లేదా కాళీ విద్య తెలిసిన సాధకులు మాత్రమే చేస్తారు. కర్ణపిశాచిని అనేది ఒక భయంకరమైన ఆత్మ, ఒక శక్తి. అది మీ వశమైతే మీ ఏ ఇష్టమైనా అది నెరవేర్చగలదు. ఎవరైతే కర్ణపిశాచినిని సిద్ధి చేసుకుంటారో వాళ్లకు భూత, వర్తమాన, భవిష్యత్తు 3 కాలాల జ్ఞానం, సర్వ విద్యలు లభిస్తాయి. అది మీ చెవిలోకి వచ్చి ప్రపంచ రహస్యాలన్నీ చెప్పగలదు. కాని కర్ణపిశాచిని తంత్ర సాధన చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ తంత్ర విద్య కోసం సాధకుడు తన రక్తం, ప్రాణాలు బలిదానం ఇవ్వాలి. తన తండ్రిని కోల్పోయిన తర్వాత ఆదిత్యకు గట్టి షాక్ తగిలింది. అప్పటినుండి అతను చదువులో ఫెయిల్ అవుతూ పోయాడు. తన తల్లి ఆరోగ్యం కూడా చాలా దారుణంగా మారింది. ఇవన్నీ చూసి అలసిపోయి ఆదిత్య ఈ కాళీ విద్యల మార్గం ఎంచుకున్నాడు. అప్పుడే ఎవరో చెప్పడంతో
కర్ణపిశాచిని గురించి తెలిసింది. ఆదిత్య కర్ణపిశాచిని సాధన మొదలుపెట్టాడు. తన నిద్ర, సుఖం, జీవితం అన్నీ త్యాగం చేశాడు. ఒక రాత్రి అడవి మధ్యలో కూర్చుని సాధన చేస్తుండగా అది అతని ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ కర్ణపిశాచిని ఆ రాత్రి ఆదిత్య ఆత్మపై ఆధిపత్యం సాధించింది. అతనికి ప్రతిగా 3 కాలాల జ్ఞానం లభిస్తుందని వాగ్దానం చేసింది. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల జ్ఞానం అతనికి లభించింది. అప్పటినుండి ఆదిత్య జీవితం మారిపోయింది. అతని స్టార్టప్ కోట్ల రూపాయలది అయింది. తల్లి ఆరోగ్యం కూడా మెరుగైంది. కాని ఇవన్నీ కలిగినందుకు అతను తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అదేంటంటే అతని జీవితం ఇక ఎవరితోనూ కలపబడదు. కాని ఇప్పుడు అంజలితో సంబంధం కలిసినప్పుడు, ఆమె దగ్గరకు వచ్చినప్పుడు కర్ణపిశాచిని మళ్లీ మేలుకుంది. అంజలి ఇల్లు, కుటుంబం అన్నీ ఈ చీకట్లోకి లాగబడ్డాయి అని వాళ్ల నాన్న అంజలితో చెప్పాడు. ఇదంతా విని అంజలి పాదాల కింద నేల కదిలిపోయింది. అంజలి నాన్న మళ్లీ ఆమెతో, ఇదంతా ఆదిత్యే స్వయంగా వచ్చి నాతో చెప్పాడమ్మా. అందుకే ఈ పూజ చేస్తున్నాం. ఆదిత్య, నువ్వు ఎప్పటికీ ఆ కర్ణపిశాచిని బారిన పడకుండా ఆమె నుండి విముక్తి పొందడానికి చేస్తున్నామని చెప్పాడు. అంతలో అకస్మాత్తుగా మూర్ఛపోయిన ఆదిత్య మేలుకున్నాడు. అతని కళ్ళు తెల్లగా మారాయి. అతనిలో ఏదో తెలియని శక్తి వచ్చింది. అప్పుడతను తన చేతికి ఉన్న తాడులు విప్పేసుకుని నేరుగా అంజలి దగ్గరికి వచ్చి ఆమె మెడ పట్టుకుని గాల్లోకి ఎత్తేశాడు. ఇప్పుడు ఆదిత్య తన వశంలో లేడు. ఆడవాళ్ల స్వరంలో గట్టిగా నవ్వుతున్నాడు. అంజలి ఏమీ చేయలేకపోతోంది. ఆదిత్యలో ఆ భయానక కర్ణపిశాచినినే కనిపిస్తోంది. అది చూసి ఆ మహాపుజారి గట్టిగా మంత్ర జపం చేస్తున్నాడు. అంజలి నాన్న ఆదిత్యను ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు ఆదిత్య మరో చేత్తో అంజలి నాన్నకు గట్టి దెబ్బ కొట్టి అతను ఆలయ గోడకు తగిలి తీవ్రంగా గాయపడేలా చేశాడు. అంజలికి ఊపిరి ఆడక క్రమంగా ఆమె ప్రాణాలు కోల్పోయేలా ఉంది. కాని అప్పుడు మహాపుజారి గట్టి మంత్రం చదివి పూర్తి కలశం నీటిని ఆదిత్యపై చల్లాడు. దాని తర్వాత ఆదిత్య పిచ్చిలాగా అరుస్తూ ఆ హోమగుండం అగ్నిలో పడిపోయాడు. ఇప్పుడు అగ్నిలో ఆదిత్య కాదు, ఆ భయానక కర్ణపిశాచిని కాలుతున్నట్టు కనిపించింది. కొన్ని క్షణాల్లోనే ఆ కర్ణపిశాచిని అగ్ని నుండి బయటకు వచ్చి ఎక్కడో అదృశ్యమైంది. వెంటనే మహాపుజారి త్వరగా అగ్నిని ఆర్పి ఆదిత్యపై ఆ హోమగుండం బూడిద రాశాడు. ఇప్పుడు ఆదిత్య శరీరంపై ఒక్క కాలిన గుర్తుకూడా లేదు. కాని ఆదిత్య అప్పుడే మూర్ఛపోయాడు. అతను మేలుకునేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. పూర్తిగా 10 రోజులు గడిచిపోయాయి. ఆలయంలో హోమం చేసే సమయంలో ఏమి జరిగింది? ఆదిత్యకు ఏమీ గుర్తులేదు. అప్పుడు అతని స్నేహితుడు పక్కన కూర్చుని ఉన్నాడు. గత 10 రోజులు చాలా దారుణంగా గడిచాయని చెప్పాడు. ఈ మధ్య ఆదిత్య తల్లికి హార్ట్ అటాక్ వచ్చి ఆమె మరణించింది. అతని స్టార్టప్ పెద్ద కాంట్రాక్ట్ కూడా క్యాన్సిల్ అయింది. అక్కడ అంజలి ఆదిత్యను ప్రేమిస్తుంది కాని ఇక తనను, తన కుటుంబాన్ని మళ్లీ ప్రమాదంలో పడేయలేదు. అందుకే ఆదిత్యతో సంబంధం తెంచుకుంది. దాంతో ఆ కర్ణపిశాచిని ఇచ్చిన దానికంటే చాలా ఎక్కువ దోచుకుందని ఆ రోజు ఆదిత్యకు అర్థమైంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరచిపోకండి. నమస్తే.